స్కూల్ పిల్లల దగ్గర బయటపడ్డ డ్రగ్స్ ర్యాకెట్ తీగ ఎక్కడికెక్కడికో పాకిపోయింది. టాలీవుడ్ను చుట్టేసిన ఈ విషవలయం ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీని కుదిపేస్తోందని బయటపడింది. దేశంలో బెంగళూరు తరువాత ఐటీ ఉత్పత్తుల్లో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీకి డ్రగ్ మార్క్ అంటుకుంది. దాదాపు 10 ఐటీ కంపెనీల్లో డ్రగ్స్ అలవాటు ఉందని ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ తేల్చడంతో సైబరాబాద్లో చిన్నపాటి భూకంపం వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో కూడా డ్రగ్స్ ప్రవేశించడానికి కారణాలు ఏమై ఉంటాయి? ఆందోళన పరుస్తున్న సాఫ్ట్వేర్ డ్రగ్స్ పై టీవీ9 స్పెషల్ ఫోకస్. మాదక ద్రవ్యాల మత్తులో ఐటీ ఇండస్ట్రీ తూలుతోంది. సాఫ్ట్వేర్ రంగంలోనూ డ్రగ్స్ వాడుతున్న ఆధారాల్ని బయటపెట్టింది అబ్కారీ శాఖ. డ్రగ్స్ రాకెట్ ను పట్టుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పటి వరకు 19 మందిని విచారించింది. ఆ సమాచారం ఆధారంగా కొన్ని ఐటీ కంపెనీలో పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులు మత్తు పదార్థాలు వాడుతున్నట్టు వెల్లడించారు. ఈ సమాచారాన్ని అబ్కారీ అధికారులు ఐటీ రంగానికి తెలియజేసి పరిస్థితి తీవ్రతను వివరించారు. ఐటీలో డ్రగ్స్ వాడుతున్న సమాచారాన్ని అందుకున్న ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అప్రమత్తమయ్యారు. ప్రధానంగా 10 ఐటీ కంపెనీల్లోని ఉద్యోగులు ఉన్నట్లు పక్కా సమాచారంతో ఆయా కంపెనీలకు ఐటీ చీఫ్ సెక్రటరీ హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. డ్రగ్ వాడుతున్న కంపెనీల్లో అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి హెచ్చరించాలని సూచనలు చేసింది. అయితే కంపెనీల పేర్లను మాత్రం తాము వెల్లడించబోమంటున్నారు ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్. 400 కంపెనీలు, 4 లక్షల ఎంప్లాయీస్ ఉన్న ఈ రంగంలో కొద్దిమంది మాత్రమే డ్రగ్ వాడుతున్నట్లు అబ్కారీ ఇచ్చిన సమాచారం ప్రకారం కనిపిస్తోందంటున్నారు. మాకు జస్ట్ కంపెనీస్ పేర్లు ఇచ్చారు. ఆ కంపెనీస్ పేరు కూడా నేను బయట పెట్టట్లేదు, ఎందుకంటే అంత సీరియస్ ఇష్యూ కాదు. మొత్తం ఐటీ రంగానికి ఏదో చెడ్డ పేరు తేవాలి, అట్లాంటి పరిస్థితి కూడా లేదు. ఇందాక చెప్పినట్టుగా 4 లక్షల మందిలో ఒక 20 మందికి ఇట్లాంటి అలవాట్లు ఉంటే దాన్ని అంత పెద్ద చేయాల్సిందిగా అవసరం కూడా లేదు. ఐటీలో డ్రగ్ నిజంగానే ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రధానంగా ఐటీ క్యారిడార్లో వాతావరణం నివురుగప్పిన నిప్పులా కనిపిస్తోంది. చాలా కంపెనీల వద్ద మీడియా పెడితే కెమెరాలు పెట్టవద్దని నిరోధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఐటీలో డ్రగ్ ప్రవేశించిందనే సమాచారం ఈ రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చాలా మంది ఉద్యోగులు ఈ విషయం తెలిసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఐటీ రంగం అభివృద్ధికి డ్రగ్ అవరోధం కాకూడదనే సంకేతాలను వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్ కు తాము వ్యతిరేకమంటూ సే నో టు డ్రగ్స్ ప్లకార్డులను అనేక సాఫ్ట్వేర్ కంపెనీల వద్ద ఉద్యోగులు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటి వరకు స్కూల్స్, సినీ ఇండస్ట్రీ అనుకున్నారు. కానీ తమ పక్కన పనిచేస్తున్న వారే డ్రగ్ లో ఉండి ఉంటారా అనే ప్రశ్నలు చాలా మంది ఉద్యోగులకు భయాన్ని కలిగిస్తున్నాయి. సో ఇప్పుడు 10 ఐటీ కంపెనీస్లో డ్రగ్ అబ్యూస్ నోటీస్ వచ్చింది. అది చూస్తే మాలాంటివి ఎంప్లాయీస్ కూడా కొంచెం భయంగానే ఉంది. ఎందుకంటే వీఆర్ నాట్ షూర్ దట్ హూ టేక్స్ డ్రగ్స్ అండ్ కమ్, అంటే కోవర్కర్స్ డ్రగ్స్ తీసుకొని వస్తే నాట్ షూర్ దట్ హౌ విల్ దే బిహేవ్ ఇన్ ది ఆఫీస్. సో మాలాంటివి ఎంప్లాయీస్కి కొంచెం భయంగానే ఉంది. అందుకంటే వీ షుడ్ ఆల్వేస్ బీ కేర్ఫుల్. వీ కెనాట్ ట్రస్ట్ ఎనీబడి. వీ కెనాట్ talk to a person freely, because drug abuse is something that totally completely changes a person's mind, so and it creates havoc. So that's why say no to drugs always. ఐటీ కంపెనీల్లో ఇలాంటి పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయో అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఐటీ కంపెనీల్లో పని ఒత్తిళ్లు మాదక ద్రవ్యాల వాడకం వైపు అడుగులు వేసేలా చేస్తున్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఐటీ సెక్టర్లో ఏంటంటే నార్మలీ హెల్త్ వెరిఫికేషన్ చేస్తారు, అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారు, డ్రగ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అది ఫాలో అవుతాయి. క్లయింట్స్ కూడా కొంతమంది అవి అడుగుతారు ఆ రిపోర్ట్స్. సో డెఫినెట్గా ఉన్న స్ట్రెస్కి అండ్ ఇప్పుడున్న యూత్ క్రేజ్కి వాళ్ళు అలవాటు పడే ఛాన్సెస్ ఉంటాయి. చాలా ఐటీ సెక్టర్ వరకు వచ్చేస్తే మాత్రం చాలా ఇష్యూస్ అవుతుంది. ఎందుకంటే మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది ఒకటి పాడైపోతుంది దీనివల్ల. అండ్ ఆ ఎఫెక్ట్తోనే ఐటీ సెక్టర్ కూడా కొంచెం ప్రాబ్లంలో వస్తుందని అనుకుంటున్నాను. ఐటీ రంగంలో డ్రగ్స్ వాడకం వివిధ కంపెనీలకు హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ టీటా తీవ్రంగానే స్పందించింది. స్కూల్స్, సినిమాల పరిధి దాటి ఇప్పుడు ఐటీలో డ్రగ్ ప్రవాహం బయటపడడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ఉద్యోగుల జీవితాలకు తీరని నష్టం చేస్తుందని, బంగారు భవిష్యత్తుకు అవరోధం అవుతుందని, ఆ సవాలును ఎదుర్కొంటామంటున్నారు అసోసియేషన్ ప్రతినిధులు. సే నో టు డ్రగ్స్. సో ఎనీ సిచ్యువేషన్స్ అయినా, సో 2 రకాల డ్రగ్స్ ఉంటుంది. ఒకటి లైఫ్ సేవింగ్ చేసే డ్రగ్ ఉంటుంది, ఒకటి లైఫ్ తీసే డ్రగ్. సో లైఫ్ తీసే డ్రగ్ తీసుకోవద్దని మేము అందరికీ, సిటిజన్స్కి, నెటిజన్స్కి అందరికీ మేము తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ నుంచి అప్పీల్ చేస్తున్నాము. డ్రగ్స్ ఎక్కడెక్కడ విస్తరించాయో అంతుపట్టనిదిగా ఉంది. ఒకదాని వెంట ఒకటిగా
వివిధ రంగాల్లో మత్తు ప్రభావం బయటపడుతోంది. నిజంగా ఐటీలో లోతైన విచారణ జరిగితే ఎలాంటి వాస్తవాలు బయటపడతాయో చూడాలి.